న్యూస్ నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో రగిలిన ఇథనాల్ మంట చల్లారింది. ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ రైతులు గ్రామస్తులు రోడ్డెక్కి చేపట్టిన ఆందోళనలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దిలావర్పూర్ గుండంపల్లి మధ్య నిర్మాణంలో ఉన్న పీఎంకే ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ప్రకటన చేశారు. దీంతో హర్షం వ్యక్తం చేసిన ఆయా గ్రామాల ప్రజలు తమ పోరు విరమించినట్లు ప్రకటించారు. అయితే ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై బీఆర్ఎస్ చేసిన రాజకీయ రగడ తాము తీసిన గోతులో తామే పడ్డట్టుగా మారింది. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును తప్పుపడుతూ కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతల రాజకీయ వ్యాఖ్యలు అసలు గుట్టు విప్పారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కంపెనీకి అన్ని అనుమతులు వచ్చాయని ఆధారాలతో సహా బయటపెట్టారు మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ హయాంలో మంత్రివర్గంలో లోతుగా చర్చించిన తర్వాత కంపెనీ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని తెలిపారు. దానికి అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అనుమతులు జారీ చేశారన్నారు. అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ యాదవ్ ఆ కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నారని ఆధారాలు చూపించారు మహేష్ కుమార్ గౌడ్. ఇందులో కాంగ్రెస్ సర్కార్కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. ఇథనాల్ కర్మాగారానికి సంబంధించి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇథనాల్ ఫ్యాక్టరీకు నీళ్లు, కరెంటు, పొల్యూషన్ అనుమతులు గత ప్రభుత్వమే ఇచ్చిందని ఆధారాలు చూపారు. 2022 ఏప్రిల్ 14న పీఎంకే డిస్టిలేషన్ కంపెనీ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు దరఖాస్తు చేసుకుందని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. 2023 ఏప్రిల్ 3వ కంపెనీ అనుమతులు మంజూరు అయ్యాయని తెలిపారు. 2023 జూన్ 17న ఇథనాల్ ఫ్యాక్టరీకు కాళేశ్వరం నుంచి 0.2 టీఎంసీల నీళ్లు ఇచ్చేలా కూడా కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు దస్తరాలు చూపించారు. ఇక ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై బీఆర్ఎస్ నేతలు చర్చకు రావాలని మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. టీఆర్ఎస్ నాయకులు పట్టుకోండి. మొదటగా మీరు ఆనాడు ఏ రకంగా అనుమతులు ఇచ్చినారు, ఎవరెవరు ఇచ్చినారో మీకు ఆధారాలతో సహా మీకు పంపుతా ఉన్నాం. నేను టీఆర్ఎస్ నాయకులు సవాల్ విసురుతా ఉన్నా. రండి దిలావర్పూర్ పోదాం, రేపు అక్కడే తెలుసుకుందాం రమ్మని అడుగుతా ఉన్నాను. నేను ఇత్తనం వేసింది ఎవరు, అంకురార్పణ చేసింది ఎవరు, పర్మిషన్ ఇచ్చింది ఎవరు, రైతులను ముంచింది ఎవరు? ఇవాళ డ్రామాకు తెరదీసి మీకు సంబంధం లేనట్టుగా నటిస్తూ ఉన్నారు. మీరు కదా ఈ కార్యక్రమాలు చేసింది. ఈ రకంగా ఇది ఒకటే అంశంగా చాలా అంశాల్లో కూడా, చాలా విషయాల్లో కూడా రైతు వ్యతిరేకంగా గత ప్రభుత్వం పనిచేసింది. కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు పట్టుకోండి. మొదటగా మీరు ఆనాడు ఏ రకంగా అనుమతులు ఇచ్చినారు, ఎవరెవరు ఇచ్చినారో మీకు ఆధారాలతో సహా మీకు పంపుతా ఉన్నాం. నేను టీఆర్ఎస్ నాయకులు సవాల్ విసురుతా ఉన్నా. రండి దిలావర్పూర్ పోదాం, రేపు అక్కడే తెలుసుకుందాం రమ్మని అడుగుతా ఉన్నాను. నేను ఇత్తనం వేసింది ఎవరు, అంకురార్పణ చేసింది ఎవరు, పర్మిషన్ ఇచ్చింది ఎవరు, రైతులను ముంచింది ఎవరు? ఇథనాల్ ఫ్యాక్టరీ కేటీఆర్ ప్రాజెక్ట్ అని తలసాని సాయి కిరణ్ యాదవ్ ను ముందు పెట్టి కేటీఆర్ ఏర్పాటు చేసుకున్న కంపెనీ అని ఆరోపించారు మహేష్ కుమార్ గౌడ్. నిర్మల్ జిల్లా రైతులు బీఆర్ఎస్ కుట్రలు గ్రహించాలని విజ్ఞప్తి చేశారు. ఖచ్చితంగా ఇథనాల్ కంపెనీ పూర్వాపారాలు పరిశీలించి సమీక్షిస్తామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చింది మీరు. ఇవాళ ఎట్లా మాట్లాడతారు ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి? ఇవన్నీ ఆధారాలు కదా, ఏం నేను కల్పితాలు కావు కదా. ఇవన్నీ నేను చూపిస్తున్న ఆధారాలతో చూపిస్తా ఉన్నాను. 2023లో అన్ని అనుమతులు వచ్చాయి. దిలావర్పూర్లో ఉన్న ఇథనాల్ కంపెనీకి 2023 లోపే అన్ని ఆధారాలతో అన్ని అనుమతులు వచ్చినాయి. ఇది కేటీఆర్ యొక్క ప్రాజెక్ట్. ఇది కేటీఆర్ సంబంధంతోనే ఆనాడు ఆ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నట్టు తలసాని కుమారుడు సాయి కిరణ్ యాదవ్, సాయి కిరణ్ తలసాని ఒక డైరెక్టర్గా ఉన్న కంపెనీది. మీరు అనుమతులు ఇచ్చినారు. టీఆర్ఎస్ హయాంలో అనుమతులు వచ్చాయి. ఇలా రైతుల గురించి మీకు మాట్లాడే హక్కే లేదు. అన్ని రకాలుగా ముంచారు రైతుల్ని. 3 రైతు వ్యతిరేక చట్టాలు కేంద్రం తీసుకొస్తే భుజాన్ని వేసుకొని మోసారు మీరు. ఇలా అక్కడ నిర్మల్లో జరిగిన సంఘటనల్ని రైతులు రెచ్చగొడుతూ, ఉసిగొలుపుతూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతులు గ్రహించుకోవాలి. ఇదంతా కూడా కేసీఆర్ చేసినటువంటి కుట్ర, ఆయన హయాంలో జరిగినటువంటి అనుమతులు. డెఫినెట్గా అక్కడటువంటి పూర్వాపరాలు పరిశీలించి, ఆ కంపెనీ పూర్వాపరాలు పరిశీలించి రివ్యూ చేయడం జరుగుతుంది.
ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై బీఆర్ఎస్ లగచర్ల మాదిరి రాజకీయాలు చేయబోయినట్టు ముందే గ్రహించిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్రమత్తమై ఫ్యాక్టరీ ఏర్పాటు రద్దు చేసే దిశగా అడుగులు వేసి అక్కడి ప్రజలను శాంతింపజేసింది. ఆ ఫ్యాక్టరీ అనుమతులు ఏర్పాటు వెనుక అసలు విషయాలు బయటపెట్టి నిర్మల్ ప్రజలు రైతుల ముందు బీఆర్ఎస్ ని దోషిగా చేయడంతో ఇప్పుడు బీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడినట్లయింది. ఇదే అనుకుంటా తాము తీసిన గోతులో తామే పడడం అంటే ఇక మరోసారి అయితే లగచర్ల ఘటనకు సంబంధించి ఇథనాల్ ఫ్యాక్టరీ ఇష్యూ కూడా క్రియేట్ చేద్దామని బీఆర్ఎస్ భావించినట్లు ముందే గ్రహించిన కాంగ్రెస్ అయితే ఆ ఫ్యాక్టరీని రద్దు చేసినట్లు తెలిసింది. అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ దీనికి సంబంధించి అనేక కుట్రలు చేశారు అంటూ కూడా టీపీసీసీ ప్రెసిడెంట్ చెప్పడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించిన వివరాలు అందించడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. సైదులు, నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఇథనాల పరిశ్రమను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటన చేసింది. అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఒక కుట్రపూరితంగా నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గ్రామస్తుల్ని చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి రైతులందరినీ కూడా రెచ్చగొడుతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా నిన్న ఇదే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ గతంలోనే అంటే ఏప్రిల్లో అంటే 2023 ఏప్రిల్ 3న అప్పుడు ఉన్నటువంటి పిఎంకే డిస్టిలేషన్స్ పరిశ్రమకు ఇథనాల్ పరిశ్రమకు అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది. దానికి డైరెక్టర్గా కూడా తలసాని సాయి కిరణ్ యాదవ్ ఉన్నారని చెప్పేసి కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే గతంలోనే పరిశ్రమకు అనుమతులు ఇస్తూ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత వాసులందరినీ కూడా రైతులందరినీ బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతుంది, కావాలని రోడ్డుపైకి తీసుకొస్తుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. ఇదే కాదు, లగచర్లలో కూడా ఇలానే చేసింది. లగచర్లలో కూడా అక్కడ ఉన్నటువంటి రైతులందరినీ కూడా రెచ్చగొట్టింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంతమందిని అందరినీ కూడా రోడ్డుపైకి తీసుకొచ్చింది. కావాలని ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, ప్రభుత్వాన్ని బదనం చేసేందుకు ఇలా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుంది. అధికారంలోకి వచ్చి 11 నెలలు కాకముందే ప్రభుత్వం పైన ఒక కుట్రపూరితంగా బీఆర్ఎస్ పార్టీ ఇలా ఆరోపణలు కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులను రెచ్చగొడుతుందని చెప్పేసి కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఈ యొక్క ఇథనాల్ పరిశ్రమ ఏదైతే ఉందో ఆ దిలావర్పూర్లో అక్కడ ఉన్నటువంటి పరిశ్రమకు సంబంధించి ఎత్తివేస్తున్నట్టుగా కూడా ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆ ప్రాంత వాసులతో కూడా నిన్న మంత్రి సీతక్క మాట్లాడారు. ఆ ప్రాంత వాసులంతా కూడా రోడ్డుపైకి వచ్చి బైఠాయించారు, ఆందోళన చేశారు. ఆ ఆందోళనకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ అందరూ కూడా వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. ఫోన్లో మంత్రి సీతక్క నేరుగా ఆ ప్రాంత వాసులతో మాట్లాడారు, వాళ్ళని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. వారందరూ కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. సో ఏదేమైనా సరే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఇథనాల్ పరిశ్రమను తరలించడమా లేదా కంప్లీట్ పూర్తిగా రద్దు చేయడమా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ పార్టీ తీసిన గోతులోనే అంటే తను తీసిన గోతులో తానే పడినట్టుగా గతంలో 2023లో ఏప్రిల్ 3న అప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్కి డైరెక్టర్గా ఉన్నారు. ఈ పిఎంకే డిస్టిలేషన్స్ పరిశ్రమకు అనుమతులు ఇచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళా కావాలని రద్దంతం చేస్తుంది, ఆ చుట్టుపక్కల గ్రామస్తులను రెచ్చగొడుతుందని చెప్పేసి కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. మహేష్ కుమార్ గౌడ్ కూడా ఏదో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే ఇలాంటి కుట్రలు ఖచ్చితంగా రైతులు కానీ ఆ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా తిప్పికొట్టాలని చెప్తున్నారు. ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు అంటే అధికారం కోల్పోయామన్న ఒక ప్రెస్టేషన్లో ఈ విధంగా వ్యవహరిస్తుంది. సో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే ఆ ప్రాంత వాసులు కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 2023 ఏప్రిల్ 3న అప్పుడు ఉన్నటువంటి పరిశ్రమ ఇథనాల్ పరిశ్రమను అక్కడ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రైతులందరినీ కూడా కావాలని ఒక దిగ్బంధం చేసి వారిని ఎవరినిపై రోడ్డుపైకి రాకుండా కావాలని వాళ్ళని ఒక ఇబ్బందులు తలెత్తే విధంగా వ్యవహరించి ఇవాళ మళ్ళీ పైకి వచ్చేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కావాలని కాంగ్రెస్ పార్టీ పైన ఒక ప్రధాన ఆరోపణ చేస్తుంది, గ్రామస్తులను రెచ్చగొడుతుంది, రోడ్డుపైకి తీసుకొస్తుందని చెప్పేసి కూడా ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే ప్రభుత్వం మాత్రం ఒక మంచి నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ పరిశ్రమ వల్ల ఇథనాల్ పరిశ్రమ ఉండడం వల్ల చుట్టుపక్కల భూములన్నీ కూడా భూసారం తగ్గి కొంత ఇబ్బందులు తలెత్తుతాయి. దాంతోపాటుగా కాలుష్యం అలాంటి అనారోగ్య సమస్య కాలుష్యం వస్తుంది, కాలుష్యం ద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని అంటే ఆ యొక్క ఇథనాల్ పరిశ్రమను ఆ ప్రాంతం నుంచి తరలించడము లేదా లేకంటే అక్కడి నుంచి పూర్తిగా రద్దు చేయడం అనేది కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పడంతో నిన్న నిర్మల్ జిల్లా దిలాపూర్ గ్రామస్తులకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆందోళన చేస్తున్నటువంటి గ్రామస్తులను ఉద్దేశించి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ అదే కూడా చెప్పడం జరిగింది. దాంతో సీతక్క కూడా ఫోన్లో మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ కూడా గొడవ సద్దుమణి గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయం అని చెప్పేసి కూడా ఆ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్. థ్యాంక్ యూ సైదుల్.